తిరిగి స్వాగతం. రమేష్ నాయుడు గారు, అవిశ్వాస తీర్మానం టేకప్ చేయలేకపోతున్నారు, భయపడి పారిపోతున్నారు, సభను ఆర్డర్లో పెట్టలేకపోతున్నారు, ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది, కేవలం ప్రతిపక్షాల వైపు తోసేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఇవాళ లోక్సభలో జరిగినటువంటి పరిణామాలు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై అన్నాడీఎంకే సభ్యుల దాడి ఎట్లా చూస్తారు? ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? సభను ఆర్డర్లో పెట్టేటటువంటి బాధ్యత ప్రతిపక్షాలకు కూడా మీరు ఇచ్చారు కాబట్టి ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ఈరోజు సభలో వాయిదా పడినటువంటి సభలో అవిశ్వాస తీర్మానం టేకప్ చేయాల్సిందే అని గట్టిగా ప్రశ్నించినందుకు అన్నాడీఎంకే సభ్యులు మల్లికార్జున ఖర్గేపై దాడికి యత్నించారు. సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమ సమయంలో సభలో ఆర్డర్లో పెట్టగలిగినారా? అది ఎవరి ఫెయిల్యూరు? అప్పుడు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు వీళ్ళు చెత్తబుట్టలో వేశారు? దాని జోలికి కూడా నేను పోవట్లేదు. నిన్నటికి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలుగుదేశానికి సంబంధించిన కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా వెళ్ళేకొచ్చి ఉద్యమాలు చేశారా లేదా? గొంతుచించుకొని అరిశారా లేదా? ఆ సమయంలో పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ కావచ్చు, లేకుంటే స్పీకర్ గారు చేసినటువంటి పదే పదే విజ్ఞప్తిని వీరు పెడచవని పెట్టారా లేదా? ఆ రోజు వీళ్ళందరినీ సస్పెండ్ చేయలేదే చేశారు అని చెప్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఏంటండి వాళ్ళకి మీకు తేడా ఏంటి చెప్పండి. చెప్తున్నా, ఒక్క నిమిషం వస్తున్నాం. మీకు వాళ్ళకు కూడా తేడా లేదు, ఇప్పుడు అర్థమైపోయింది. కానీ మీరు వాళ్ళు కలిసిపోయారు, అన్నగారి ఆత్మ క్షోభిస్తుంది, అది వేరే విషయం. ఏ అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ యొక్క పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి కుమ్మక్కయ్యి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పార్టీలతో కలిసి భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలన్నటువంటి హెడెన్ ఎజెండాతో ఎప్పుడైతే మీరు ముందుకు పోతున్నారో ఆ రోజే మీకున్నటువంటి విశ్వసనీయత కూడా కోల్పోయారు, అది వేరే విషయం. కానీ దీనికి సంబంధించిన విషయం చర్చిద్దాం. ఎందుకు మీరు ఆవేశపడిపోతారు? సబ్జెక్టు సమాధానం చెప్పండి. మీరు నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ లో గొడవ చేశారా లేదా? ప్లే కార్డ్స్ పట్టుకున్నారా లేదా? స్పీకర్ యొక్క ముఖం కనపరాకుండా స్పీకర్ అడ్డం పెట్టారా లేదా? మీరు ప్లే కార్డ్స్ 2 నిమిషాలు ఆగండి. పక్కన ఉన్నటువంటి వారికి నేను సమాధానం చెప్తున్నా. నేననేది ఏంటంటే ఫ్లోర్ లీడర్లో చాలా స్పష్టంగా 1కి 10 సార్లు చర్చకు మేము తయారై ఉన్నాము. వీళ్ళు చర్చ నుండి పక్కదారి పడుతున్నారు, భయపడుతున్నారు, బెంబేలెత్తున్నారు. ఈ సభలో మాత్రమే కాదు మేము చర్చకు రెడీగా ఉండేది, తయారై ఉండేది. సభకు బయట కూడా రెడీగా ఉన్నామని చెప్పారు మా నాయకులు. దాన్ని మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే మాట మీద ఉన్నాం. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం నిజంగా తెలుగుదేశం పార్టీ చేసిందా, కాంగ్రెస్ పార్టీ చేసిందా? ప్రజలకు తెలియజేయాలి. ఏ విధంగా అన్యాయం చేశారో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడ్డగోలుగా వ్యవహరించిందో అన్ని విషయాలు, అవినీతి మీద, ఆశ్రిత పక్షపాతం మీద, బంధుప్రీతి మీద ఏ విధమైనటువంటి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క పార్టీ తాలూకా నాయకులందరూ కూడా ఆల్ పార్టీ మీటింగ్ అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదా అనేటువంటి మాట ఎత్తితే జైల్లో పెడతామన్నారు. మీరా మాకు నీతులు చెప్పేది? ఈ రోజు మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయన్నటువంటి ఉద్దేశంతో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క విశ్వసనీయత తగ్గిపోతున్నటువంటి క్రమంలో, పాదయాత్రకు ప్రజాబలం లభించట్లేదన్నటువంటి క్రమంలో మీరందరూ కలిసి తల్లి కాంగ్రెస్ చెంత చేరి మీరు అవిశ్వాస తీర్మానానికి ముందుకు వస్తారా? వచ్చినా కూడా మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆరోపణలన్నీ చర్చించడానికి మీకు అవకాశం ఉంది. ఆరోపణలన్నీ చర్చించడానికి, సభలో ఆరోపణలపైన చర్చించడానికి అవకాశం ఉంది. రమేష్ నాయుడు గారు, మీకు చర్చించడానికి అవకాశం ఉంది. రమేష్ నాయుడు గారు, చర్చించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానం వేదికగా చర్చించేటటువంటి ఒక్క నిమిషం చర్చించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంత దూరం వెళ్ళలేకపోతున్నారు? వాయిదా పడిన రెండు సభలు వాయిదా పడినటువంటి తీరును సమర్థిస్తున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 సభలు వాయిదా పడడానికి కారణం ఏంటి? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన. ఒక పార్టీ ప్రతినిధి అయినా, 100 మంది ప్రతినిధులు ఉన్నటువంటి పార్టీ అయినా ఒకే విధంగా చూస్తాం. అమిత్ షా గారు మా జాతీయ నాయకుడు, 21 రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొచ్చినటువంటి నేత ఆయన సంధించినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు ఆయన సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు. అది మీకు ఉన్నటువంటి విశ్వాసం. మాకు కాదు, ప్రజలకు చెప్పండి.
ప్రజలకు చెప్పండి. రైట్, వాటికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడారు. వాటికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడారు. యూసులకు సంబంధించి అసెంబ్లీలో 3 గంటల పాటు ప్రతిపక్షం లేదు కదా అని చెప్పి ఊపదప్పుడు ఉపన్యాసాలు కాదు, లేఖకు సమాధానం ఊపదప్పుడు ఉపన్యాసాలు కాదు, ప్రతి దానికి సమయోచితంగా సమాధానం కావాలి. ఒక్కటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక్క నిమిషం అండి చరిత్రలో ఉందా అనురాధ గారు, ఒక్క నిమిషం మేడం. ఈసీ కన్నా ముందు అమిత్ షా గారు కర్ణాటక పోల్స్ అనౌన్స్ చేశారంటే ఎక్కడన్నా చరిత్రలో ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కర్ణాటకలో రాబోయే ఎన్నికల్లో కూడా మేమే గెలవబోతున్నాం. గమనించినటువంటి మీ అధినాయకులు తెలుగు వాళ్ళు ఆ ప్రాంతంలో మీరు సెంటిమెంట్ రేజ్ చేస్తున్నారు. అది ఎలా ఎదుర్కోవాలో మాకు కూడా ఉన్నాయి, స్ట్రాటజీస్ మాకు కూడా ఉన్నాయి. కర్ణాటకలో మీ మంత్రులు లేకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి పుంకాలుగా మా మీద పెట్టుకున్నటువంటి వైరల్ చేస్తున్నటువంటి అంశాల మీద సరైనటువంటి సమాధానం చెప్తాం. వెయిట్ చేయండి. బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు ఓడిపోయామని బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పొగరు తలకెక్కేసి బుద్ధి మాకు కాదు, మీరు తెచ్చుకోవాలి. ఎందుకు యూటర్న్ తీసుకున్నాం అనేటువంటి విషయాల మీద జ్ఞానోదయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారికి జ్ఞానోదయం అయింది, జ్ఞానోదయం కావాలి. సార్ చివరిగా ఒకటి ఏంటంటే, ఫస్ట్ రమేష్ నాయుడు గారు అంటున్నటువంటిది నిన్నటి దాకా అనురాధ గారు ఒక్క నిమిషం ఆగండి. పెద్దలకు నమస్కారం చేయడం సంస్కారము, దాన్ని మీరు తప్పు పడితే మేమేం సమాధానం చెప్పాలి? నేను చెప్తాను, కాళ్ళకి దండం పెట్టుకొని దయచేసి సార్ నేను ఒక్క విషయం, ప్రధానమంత్రి చుట్టూ నేరస్తులు తిరగడం కూడా సంస్కారమేనా? సరే, ఇప్పుడు ప్రధానమంత్రి చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడు. మీరు రాజ్యసభ సభ్యుడిగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎందుకు కాకుండా చూడాల్సింది? అయిన తర్వాత అందరితో పాటు సభ్యులతో పాటు ఈయన కూడా సమానంగా చూస్తాం. మరి ఆయన మీద నేరం ఆమోదించబడింది, రుజువు కాదా? విజయసాయి రెడ్డి మీద రుజువు అయిన తర్వాత మాట్లాడండి. నేరం ఆరోపించబడిన వ్యక్తి. అనురాధ గారు ఒక్క నిమిషం ఆగండి. మీద కూడా నేరారోపణ జరుగుతున్నాయి, మాత్రాన అపాయింట్మెంట్లు ఇవ్వద్దా చెప్పండి? ఒక నిమిషం ఆగాలి సార్. ఒకటేంటంటే అనురాధ గారు వస్తాను, ఒక నిమిషం ఆగండి. అనురాధ గారు ఒక నిమిషం ఉండండి. అది మీ దృష్టికోణంలో మీరంటే విజయసాయి రెడ్డికి పడదు కాబట్టి విజయసాయి రెడ్డి అంటే మీకు పడదు, మీరంటే ఆయన పడదు. మీ యొక్క విమర్శలకు పడుతుందనే ప్రశ్న వస్తుంది. బీజేపీకి బాగా పడుతుందా విజయసాయి రెడ్డి అంటే ప్రశ్న వస్తుంది. రైట్ అనురాధ గారు. లేకంటే శాండ్ మాఫియా వాళ్ళకు, భూ మాఫియా వాళ్ళకు, కబ్జా కోర్లకు, అవినీతి పరులకు మీరు కొమ్ము కాస్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మీకు అసలు మాట్లాడడానికి అర్థం కాలా. అందుకే మీ మీద సంబంధించినటువంటి అనుమానాలు ఏవైతున్నాయో వాటి సమాధానం చెప్పండి. లేకపోతే మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 అంశాల్లో ఏ నెరవేర్చారో వాటికి సమాధానం చెప్పండి. ఊరికినే మమ్మల్ని మాట్లాడద్దు. ఏదో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కొంత జాప్యం జరుగుతుంది, వైబిలిటీ లేక జాప్యం జరుగుతున్నటువంటి అంశాలను మీరు పట్టుకొని మా మీద అవిశ్వాసానికి పురుకొల్పుతారే. మీరు మేనిఫెస్టోలో పెట్టిన 600 అంశాలు నెరవేర్చారు. అనురాధ గారు ఆగండి, వస్తాను మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం ఆగండి. సుందరం సార్ గారు. సార్ ఒకటి మొదట రమేష్ నాయుడు గారు అన్నట్టు మీరు మాట్లాడండి. అవుట్డేటెడ్ సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. అవుట్డేటెడ్ సబ్జెక్ట్ ఒక నిమిషం ఆగండి. మీరు ఒక నిమిషం ఆగండి, మీకు అవకాశం ఇస్తాను. ఆగండి. సుందరం సార్ గారు మాట్లాడు. ఇప్పుడు సుందరం శర్మ గారు. మీకెక్కిందండి, మాకు కాదు. ఇప్పుడు ఒకటేంటంటే అన్న రమేష్ నాయుడు గారు ఒక పదం అన్నారు, అది కరెక్ట్ కాదు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీకి ఏదో ఆయన ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది అది అని. రాజకీయ పార్టీలు రాజకీయాల్లోకి వస్తాయి. ఎన్టీ రామారావు గారు పెట్టింది కూడా ఆ రోజున పార్టీ కేంద్ర ప్రభుత్వము అనేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలని రాష్ట్రాలని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. ఎందుకంటే అక్కడ ఇవాళ కాంగ్రెస్ ఆ రోజున ఉన్నట్టు ఇవాళ బీజేపీ ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలు పుట్టడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టింది ఒక కాంగ్రెస్కో ఇంకొక పార్టీలకో వ్యతిరేకంగా కాదు.
కేంద్రంలో మాకు ఇక్కడ ఎక్కువ అవకాశం వస్తుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు అవి కావాలి అని పుట్టినాయి. దానికి దయచేసి రమేష్ నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే, దాని పెద్ద మీరు ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మ గురించో లేకపోతే తెలుగు ప్రజల ఆత్మగౌరవాల గురించి మాట్లాడకండి. రెండోది, దయచేసి నేను మా అనురాధ గారు లాంటి వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు సబ్జెక్ట్లోకి వెళ్ళిన తప్ప విజయసాయి రెడ్డి యొక్క ఆర్థిక నేరాలు లేకపోతే ఇంకోటి గురించి అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్తున్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఇక్కడ ప్రధాని దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటే దాన్ని ఎట్లా చూడాలి? దాని గురించి దయచేసి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను. ప్రజలు చాలా జాగ్రత్తగా ఈశ్వర్ గారు నన్ను ఒక్క నిమిషం నేను మాట్లాడబోతున్నాను. అందుకని ప్రజలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మనం ఏ ఇష్యూ మీద ఉన్నామో దాని మీదకి వెళ్ళటం మాట్లాడటం అవసరం. నేనే విజయసాయి రెడ్డి గారికి ఇప్పుడు నేను మీరు సాక్ష్యాలు రుజువులు కాదు, నేను మాట్లాడివ్వండి దయచేసి. నేను ఇక్కడ ఏమని చెప్తా ఉన్నానంటే, విజయసాయి రెడ్డి గారికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి కాళ్ళు పట్టుకున్నారో లేదో, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు శాలువా కప్పి తిరుపతి లడ్లు ఇచ్చారో లేదో ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు సార్. దయచేసి నేను చెప్పేది అది. మాకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేక తరగతి హోదా కావాలి. ఈ యొక్క అంశాల మీద మాట్లాడాలి, పురుడు పోసుకోవాలి ఆంధ్రప్రదేశ్, అంతే తప్ప ఇవన్నీ కూడా అనద్దు. రెండోది, పురుడు పోసుకుంటామా లేకపోతే పిల్లల్ని కనిస్తారా అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క విభజన అంశాలు ఏవైతే ఉన్నాయి. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇవాళ మీరు దయచేసి లోక్సభకి వెళ్ళిపోతున్నాం సార్. ఇప్పుడు ఇవాళ లోక్సభలో జరుగుతున్నటువంటి కానీ రాజ్యసభలో జరుగుతున్నటువంటి విషయాలను కనుక మీరు గమనించినట్లయితే, ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితులను కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పనులు చేయాలి అనేటువంటి సీరియస్నెస్ లేదు. ఇప్పుడు మాకు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే, ఇవాళ మీరు అక్కడ క్లియర్గా చూశారు, అదిగో చూపిస్తున్నారు మీరు. ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఎట్లా పోరాడుతున్నాడు, ఆయన ఆ వయసులో ఆయన అట్లా పోరాడుతూ ఉన్నాడు. ఇవాళ రోజున 48 ఒక్క నిమిషం సార్ చూపిస్తారు. ఆయన ఏం పోరాటల్లా, పాపం జాగ్రత్తగా కూర్చున్నాడు. ఇప్పుడు ఇవాళ రోజున ఆయన మీద కన్నాడీఎంకే వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సార్, ఇవాళ నేను ప్రాంతీయ పార్టీలను చిన్న చూపు చూడట్లా, లేకపోతే ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడాల. కాకపోతే ఇవాళ రోజున మేము 48 సీట్లు ఉన్నాయి మాకు. ఇవాళ రోజున 48 సీట్లు ఉన్నాయి మాకు. ఇవాళ మేము మాట్లాడగలిగిన అవకాశం ఉంది. ఇవాళ అక్కడ మమతా బెనర్జీ గారిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టాలనే అవకాశం మాకుంది. ఇవాళ మొన్న సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి డిన్నర్కి 20 ప్రాంతీయ పార్టీలు వస్తే ఆ 20 మంది ఇవాళ రోజున వచ్చి మేము రెడీగా ఉన్నాము, ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పిన పోరాడుతూ ఉన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ గారి విషయంలో కూడా 14 పార్టీలు మాకు గుంటూరు జిల్లాకు వచ్చినాయి. గుంటూరులో జరిగినటువంటి మీటింగ్లో మాట్లాడినాయి. ఈశ్వర్ గారు, ఇవాళ ఇప్పటికైనా కూడా మేము ఒక్కటే చెప్పదలుచుకున్న తెలుగుదేశం తెలుగు ప్రజలకి, తెలుగు కాంగ్రెస్ సరే ఇప్పుడు నిన్నటిదాకా మీరు అదే కదా సార్, నిన్నటిదాకా మీరేంటి మేమందరం బహిష్కరించాం. మంత్రిమండలి నుంచి కేంద్ర మంత్రిమండలి నుంచి బయటకు వచ్చింది ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా ఉంది. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా ఉంది, వాళ్ళ చర్చ లాగా లేదు. కాంగ్రెస్ తెలుగుదేశం కమ్యూనిస్టులు కలిసి ఒక ఫ్రంట్ గా ఏర్పడి మా మీద పోటీ చేయబోతున్నారు. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు. దానికి చెప్పండి అంటే మీరు ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని నేనైతే అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాకు గౌరవం ఉంది. కానీ ఇవాళ మీరు మాట్లాడిన తర్వాత అంటే నిన్నటి దాకా ఒక మిత్రుడితో కలిసి తిరిగి ఒక గంట కూడా కాలేదు, ఇంకా నా 10 రోజులు కూడా కాకుండానే వాడిని ఇంకో గంట కట్టేస్తున్నారు అంటే, జాతీయ పార్టీకి ఇది ఒక సిద్ధాంతాలు ఉన్నటువంటి ఒక మిత్రుడు నిన్నటి దాకా 4 సంవత్సరాలు తిరిగారు, 10 రోజులు కాలేదు, ఇంకా 10 రోజులు కాకుండానే వేరే వాళ్ళతో అతను వెళ్ళిపోతాడు అని చెప్పి మీరు అంటున్నారు అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు లేకుండా ఇవాళ మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారనేటువంటి ప్రయాణం చేయలేదా? 2004లో ఏం చేశాడు? 2004లో మీరు ఎట్లా వెళ్ళారు? 2004లో చారిత్రాత్మకమైన తప్పనటువంటి వ్యక్తులు ఎట్లా వెళ్ళారు? మీరు ఎట్లా వెళ్ళారు? అసలు ఆయన
పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో సార్, ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ ఎవరు? ఎవరికి రాజీనామా చేశారు? ఓడిపోయి వచ్చారు. రాజీనామా చేసేటప్పుడు ఓడిపోయి వచ్చారు. వాళ్ళందరినీ ఇవాళ తీసుకుని మీరు మా మీద మాట్లాడతారా? నేను ఇవన్నీ మాట్లాడాలా? దేనికి? పురేంద్ర సింగ్ గారు ఓడిపోయారా? కన్నా లక్ష్మణ్ గారు ఓడిపోయారా? ఓడిపోయారు కదా సార్ వీళ్ళందరూ. ఓడిపోయిన తర్వాత మీ పార్టీలోకి వచ్చారు. మీరు ఎందుకు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే? మళ్ళా ఇదే మాట్లాడతారు. నిన్న రీటా బహుమణి గారు వచ్చారు. సార్, సిద్ధాంతాలు లేనటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఇంకెక్కడో మాట్లాడను నేను. సిద్ధాంతాలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏదో మాట్లాడకండి. అవినీతిని వ్యవస్థీకృతం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే నవ్వుకుంటారు సార్ ప్రజలు. అవును, అవినీతి ఎక్కడ జరుగుతోంది? మధ్యప్రదేశ్ వ్యాపంలో జరుగుతుంది. రాజస్థాన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద జరుగుతుంది. జరిగినటువంటి పరిణామాలు, మల్లికార్జున ఖర్గే పైన జరిగినటువంటి దాడి గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్, అనురాధ గారు చెప్పండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి మేము ఒప్పుకుంటారు, చర్చకు వస్తుంది అని కూడా చెప్పారు కదా, ఎందుకు రాలేదో చెప్పమనండి ముందు. వాళ్ళు ఓరిస్తున్నటువంటి డీల్ చూడండి. అన్నా డిఎంకే సభ్యులు అవసరమైతే కార్గే లాంటి పెద్ద మనిషి మీద భౌతిక దాడులు సిద్ధమయ్యారు. అధికారంలో కూర్చోబెట్టడం కోసం శశికళ జైలుకి పంపించారు. ఇది అనేది కూడా అందరికీ తెలుసు. మీకు మీరు ఊహించుకోండి. కావాల్సినంత ధనం ఉంది కాబట్టి వైరల్ చేయండి. ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడండి. సోషల్ మీడియాకి అసలు ఎవరు అర్జులు మీరేగా? సోషల్ మీడియాగా కాంగ్రెస్ పార్టీలో జరిగిన స్కామ్లు అని చెప్పని, కాంగ్రెస్ పార్టీ ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పన్నారు. ఇవాళ స్కామ్ కోర్టు ఇచ్చేసింది. అందరూ ఒకేసారి మాట్లాడుకోండి ప్లీజ్. ఈశ్వర్ గారు, అనురాధ గారు చెప్పండి. ఈశ్వర్ గారు, ఒక్క విషయం అండి, వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడట్లేదు, అయినా వాళ్ళు ఓవర్లాప్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. ఈ రోజు అవిశ్వాసం గురించి గత 14 రోజుల్లో ఇంత గొడవ జరుగుతుంటే ప్రధానమంత్రి గారు విజయసాయి రెడ్డి గారి మీద కాన్సంట్రేషన్ ఏంటి? విజయసాయి రెడ్డి గారేమో చెప్పండి, ఆ సబ్జెక్ట్ కూడా అవసరం ఉంది. లాలూచి రాజకీయాల గురించి వాళ్ళని చెప్పమనండి. మీ లాలూచి రాజ్యసభలో జరిగింది కాబట్టి, అది రాజ్యసభలో జరిగిన రాజ్యసభలో అన్ని సన్నివేశాలు లేదు. పైన దాడి జరిగిన సన్నివేశాలు కూడా మన దగ్గర లేవు. ప్రధానమంత్రి గారు ఈ రకంగా బిహేవ్ చేయటం అనేది కరెక్టా? ప్రధానమంత్రి గారు ఈ రకంగా రెడ్డి తప్ప సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చెప్పండి. ఎంతసేపు మాట్లాడిస్తారా? ఇంత లాలూచి రాజకీయాలు చేస్తా పెద్ద మనుషులు మీరు మాత్రం మాతో కలవచ్చు. మీరు మాత్రం చిదంబరం గారితో ఆ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్న చిదంబరం గారు అర్ధరాత్రి కూడా చీకట్లో ఎందుకు ఆ బిల్డప్లు ఇస్తున్నారు? చెప్పిందని సమాధానం. చంద్రబాబు నాయుడు గారు కారు చీకట్లో చిదంబరం గారిని కలిసారా లేదా? అది అనైతికమా నైతికమా? అలాగే మీరు ఆధారాలు చూపించండి. మీరు చెప్తారు ఆ విషయానికి సంబంధించి సమాధానం. నేను చెప్పాలి చెప్పండి. వారిని అడగని చెప్తారు. సాక్షి గారు వారు అడ్డగోలుగా మాట్లాడితే నేను మీరు ఇప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడు. కాంగ్రెస్ అవినీతి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. విజయసాయి రెడ్డి గారు మేము కాదు ఆ పరిస్థితులు. అనురాధ గారు ఒక నిమిషం. నేనేమంటానంటే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ గౌరవ సభ్యుడు, రాజ్యసభకు ఎన్నికయ్యాడా లేదా? ఒకవేళ మీకు చేత అయితే ఆయన రాజ్యసభకు ఎంపిక చేయడం ఇష్టపడకపోయి ఉండొచ్చు. ఆ రోజు దాన్ని కూడా మోకాలు అడ్డారు. అది మీకు సాధ్యం కాలే, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే విజయ్ మాల్యా గురించి ఇంక నేను మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పలేవమ్మా, సమయం కూడా సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి నుంచి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి అంశాల గురించి ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి, చెప్తాం. అనురాధ గారు ఒక నిమిషం. మీరు డైరెక్ట్ గా విజయసాయి రెడ్డి అంశం పైన మాట్లాడండి. రైట్ రేపు ఏం జరుగుతుంది? రైట్ మీకు అవకాశం ఇస్తున్నాను, అందుకే చెప్పండి. ఒక నిమిషం అనురాధ గారు, ఒక నిమిషం ఆగండి. రైట్ చెప్పండి, ఒక నిమిషం అనురాధ గారు మీరు ఆగండి. మాటలు బాలేదు సార్. అనురాధ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగాలి. మీరు చెప్పండి. ఒక సోదరు లాంటి దానివి నువ్వు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా
మీరు ఇలాంటి పదాలు వాడొద్దు. టాపిక్ వచ్చేసింది. ఒకటి నేనేమంటానంటే ఈ రాష్ట్రం నుంచి ఎంపిక కాబడినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు కలిసి నమస్కారం పెడితే ఆయన ప్రతి నమస్కారం చేయాలా వద్దా? దాని సంస్కారం అంటారా కుసంస్కారం అంటారా? రైట్. ఆశీర్వాదం తీసుకున్నారనేది అడగాల మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని అడగండి. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు మోడీ గారికి, దానికి సమాధానం ఏందని మీరు ఎవరిని అడగాలి? మమ్మల్ని అడిగితే ఆశీర్వాదం ఎవరైనా పెద్దలు ఎడలా రైట్. ఒక నిమిషం అనురాధ గారు, ఫైనల్ గా ఒక విషయం మాట్లాడదాం. రేపు సభలో అన్నాడీఎంకే రేపు కూడా సభలో ఈ రకంగానే ఉంటారు అన్నాడీఎంకే సభ్యులు. రమేష్ నాయుడు గారు, ఆశీర్వదిస్తాం. రేపు కూడా సభలో అన్నాడీఎంకే సభ్యులు ఈ రకంగానే వ్యవహరించబోతున్నారు. సార్ రేపు పొద్దున్న ఇదే రకంగా చేయబోతున్నారు. రేపు ఆశీర్వదించాం కాబట్టి 6 లక్షల ఇల్లు ఇచ్చాము. మాట్లాడదని చెప్పండి. వారు మాట్లాడిన సమాధానం చెప్పకపోతే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు. అడ్డగోలుగా మాట్లాడాలి. రమేష్ నాయుడు ఏదో ఒక విధంగా ఆయన యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, వాస్తవ పలుకులు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళకూడదని. సరే అదే అయితే కానివ్వండి, నేను అడ్డుపడి. రైట్. అనురాధ గారు, అనురాధ గారు ఒక నిమిషం ఆగండి. వాస్తవాలు మాట్లాడితే టాపిక్ లోకి వెళ్తున్నాం, మనం సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం అనురాధ గారు, మీరు ఒక నిమిషం ఆగాలి. అనురాధ గారు మీరు ఒక నిమిషం ఆగండి. ఎస్, ఒక నిమిషం ఆగండి. ఒకటి సార్, ఇవాటి రోజున ఈ 2 పార్టీలతోటి మాకు వస్తున్నటువంటి సమస్య ఇదే. ఇప్పుడు నిన్నటి దాకా 4 సంవత్సరాలు కలిసి ఉన్నారు, చక్కగా పొగడతలు వేసుకున్నారు, చక్కగా ఒక్కొక్కరు సన్మానాలు చేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇవాళ వచ్చేసి ఇంత గొడవ చేస్తే ఎట్లా? మాట్లాడేది సబ్జెక్ట్ మీద మాట్లాడండి. రేపటి ఏం లేదు సార్, రాజ్యసభలోనూ ఇప్పుడు వెంకయ్య నాయుడు మమ్మల్ని చేసినటువంటి అవమానాన్ని మించిందా? ఇప్పుడు అదే వెంకయ్య నాయుడు గారు ప్రజల అధిపత్యం కూర్చోబెట్టమంటే ఆయన మీద ఇచ్చేస్తే ఎట్లా? వచ్చింది ప్రాజెక్టు ఇది మరీ చోకండి. మాట్లాడి ప్రచారాలు చేయించుకుని బీజేపీ తోటి టీడీపీ కలిసి ఇవాళ రోజున వెళ్ళిపోతే సార్, ఇవాళ రాజ్యసభ వాయిదా పడి తెలుగు ప్రజల ఆహ్వానం చేసినటువంటి వ్యక్తి ఇవాళ వెంకయ్య నాయుడు గారు చైర్మన్ గారు లేకుండా 1000 కోట్ల రూపాయలు ఎవరమ్మన్నాడండి? ఎట్టిచ్చారు అంటే మీ ఇష్టం. మీరు యూసీ అడుగుతున్నారు, ఎట్లిచ్చారు? డిపిఆర్ లేకుండా ఎట్లిచ్చారు మీరు? ఇప్పుడు మీకు ఇష్టం అయితే ఇస్తారు, లేకపోతే లెక్కలు అడుగుతారా? అంటే మీకు ఇష్టం వస్తే లేకపోయినా ఇస్తారు, అంటే లేకపోతే ఇవాళ యూసీలు అడుగుతారా? అంటే మీరు ప్రభుత్వమా లేకపోతే ఏంటది? మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఎట్లిచ్చాడు వెంకయ్య నాయుడు గారు? దేశానికి రాజ్యాంగం ఉన్నాయి సార్. ఇప్పుడు అర్థమైంది బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఇస్తారు. డిపిఆర్ అక్కర్లేదు, యూసీలు అక్కర్లేదు, ఈసీలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఇవాళ రోజున రాష్ట్రానికి అక్కర్లేదంటే అర్థం పడతారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు. రమేష్ నాయుడు గారు చెప్పారు, వెంకయ్య నాయుడు గారు ఎట్లా ఇచ్చారు? డిపిఆర్ లేకుండా ఎట్లిచ్చాడు? నాకు ఇవాళ సమాధానం చెప్పాలి. డిపిఆర్ లేకుండా ఎట్లిచ్చాడో వెంకయ్య నాయుడు గారు సమాధానం చెప్పండి. ఆ రోజు కూడా మీరందరూ కూడా సెంటిమెంట్ రాజకీయాలు లేకుండా ఎట్లా ఇచ్చాడు వెంకయ్య నాయుడు గారు? రమేష్ నాయుడు గారు సమాధానం చెప్పండి ప్రజలకి, సమాధానం చెప్పండి ప్రజలకి. ఇవాళ వాళ్ళు ఈసీలు ఇవ్వలేదు, యూసీలు ఇవ్వలేదు అని చెప్పని మీరు ఆ రోజు డిపిఆర్ ఎట్లిచ్చారు? విద్యా సంస్థలు తీసుకొచ్చాడు. ఉపరాష్ట్రపతి అయినా కూడా ఆయన బాధ్యత మర్చకుండా చెప్పారు. ఇప్పుడు చేసేస్తాను. డిపిఆర్ లేకుండా వెంకయ్య నాయుడు గారు ఇచ్చారు అని చెప్తున్నారు. ఇవాళ ఈసీలు లేవు అని చెప్పని చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇవ్వట్లేదు. ఏ రకంగా కరెక్ట్ ఇదని చెప్పనేది చెప్పాల్సిందే భారతీయ జనతా పార్టీ. నెంబర్ 2, రేపు పొద్దున్న సైనాడే అవుతాయి సార్. వీళ్ళు రెడీగా లేరు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి మంచి చేద్దాం అనేటువంటి ఇదిలో లేరు వాళ్ళు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు అలెగ్జాండర్ లాగా జైత్రయాత్ర చేసుకుంటూ పోదాం అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పురుషోత్తములాగా రాహుల్ గాంధీ నిలబడతాడు. మేము మొట్టమొదటిసారిగా
రేపటి లోక్సభలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికే 5 పార్టీలు కలిశాయి అవిశ్వాస తీర్మానం